కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుష్కర స్నానాలు ఆరంభమయ్యాయి. 26 వరకు సాగే పుష్కరాల కోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పుష్కర సందడి మొదలైంది. త్రివేణి సంగమంలో ఘనంగా సరస్వతి పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి. తొలుత తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీతో పాటు మంత్రి శ్రీధర్ బాబు పుష్కర స్నానాలు ఆచరించారు. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడంతో త్రివేణి సంగమంగా పిలువబడుతుంది. దక్షిణాదిన సరస్వతీ పుష్కరాలు కాళేశ్వరంలోనే జరగడం విశేషం కాగా, త్రివేణి సంగమం వద్ద 3 పుష్కరాలు జరగడం మరో ప్రత్యేకత. ఈ నెల 26 వరకు సాగనున్న పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులు అధికారులకు సహకరించి సజావుగా సాగేలా చూడాలని మంత్రి కోరారు. ఈ పుష్కరాలను వైభవయుతంగా జరపాలని నిర్వహించడానికి దాదాపు 40 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగొద్దని అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ నదీ హారతికి సంబంధించి కూడా కాశీకి సంబంధించిన మరి పెద్దలను కూడా తీసుకొచ్చి ఈ హారతి ఇవ్వటానికి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ 12 రోజులు కూడా ప్రత్యేక హోమాలు నిర్వహించడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులు, శ్రీమతి శోభరాజ్ గారు సురభి నాటకానికి సంబంధించిన వారందరూ కూడా భక్త ప్రవచనాలు ఒక ప్రత్యేకమైన రీతిలో అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు. మన రాష్ట్రంలో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నాం. సింగరేణి వారు, ఎన్టీపీసీ వారు కూడా వారు సిఎస్ఎస్ ద్వారా టెంట్ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావడం జరిగింది. ఈ సరస్వతి పుష్కరాలు దిగ్విజయం చేయడానికి మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. సరస్వతి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ 40 కోట్లతో భక్తులకు సదుపాయాలు కల్పించింది. పుష్కర ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. 1 కోటి రూపాయలతో 10 అడుగుల ఎత్తున ఉన్న చదువుల తల్లి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. సాధారణ భక్తుల వసతి కోసం 50 టెంట్లతో టెంట్ సిటీ సిద్ధం చేశారు. ఈ సద్వినియోగం చేసుకుని అందరూ కూడా సరస్వతి నదిలో పుణ్యస్నానాలు చేసి వారి ఉన్నటువంటి పాపాలను పోగొట్టుకుంటే మంచిగా సుఖ సంతోషం ఉండాలని మనసావాచ అందరినీ కోరుకుంటున్నాను. పుష్కరాల్లో ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం రాష్ట్ర ప్రభుత్వము ఇంకా కొంచెం మెరుగ్గా చేసేది ఉండే. పార్కింగ్ ప్లేస్ వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంది. పార్కింగ్ చాలా లాంగ్ పెట్టారు. అది కాకుండా అధికారులు కూడా భక్తులను తొందరగా స్నానాలు ముగించే విధంగా సహకరించాలి. వాళ్ళను తిప్పకుండా పార్కింగ్ల చుట్టూ అక్కడ ఇక్కడ తిప్పకుండా నేరుగా కొంచెం ఘాట్లకు పంపించే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులను కూడా కోరుతా ఉన్నాం. సరస్వతి నది పుట్టిన స్థలము బద్రీనాథ్ దగ్గర మాన, అక్కడికి కూడా వెళ్ళాం మేము గతంలో. బద్రీనాథ్ చార్ధామ్ సందర్శన ప్రాంతంలో వెళ్ళాం. కానీ అక్కడ చాలా ఇరుకైనటువంటి స్థలంలో చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో ఈసారి వచ్చింది కాబట్టి ఇక్కడ పుణ్యస్నానాలు చేయాలనేటువంటి సంకల్పంతో మొదటి రోజే చేయాలనేటువంటి తోటి వచ్చాము మేము ఇక్కడికి. ఇప్పటికే చాలా మంది వచ్చిండ్రు. ఇంకా వారం రోజుల వరకు అయితే ఇంకా చాలా మంది వస్తారు కావచ్చు. పుష్కర స్నానం మహాపాపహరణం అంటారు. ఫస్ట్ రోజే రావాలనే సంకల్పంతోనే మేము వచ్చాము. పోయిన సంవత్సరం నర్మదా నదికి అక్కడికి వెళ్ళాము, ఓంకారేశ్వర్ కుంభమేళాకి వెళ్ళాము. ఇది మరో కుంభమేళా తలపిస్తుంది. ఫస్ట్ రోజు ఇంతమంది రావడం కూడా మేము ఆశ్చర్యకరంగా చూస్తున్నాం. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడవారికి వస్త్ర మార్పిడి కోసం ఏర్పాటు చేసినటువంటి గదులు మాత్రం చాలా అధునాతనంగా, చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇంత మంచి వసతులు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాది ధర్మపురి అండి, జగిత్యాల డిస్ట్రిక్ట్. చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్. మేము కూడా ఫస్ట్ రోజు చేయాలనే సంకల్పంతో వచ్చాం. బాగా అనిపించిందండి. ప్రతిరోజు తీరం చెంత ఉదయం యాగాలు, సాయంత్రం సరస్వతి ఘాట్లో నవరత్న మాలహారతి నిర్వహిస్తారు. రోజు 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. నదిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.